నిపుణులు లేని వైద్య కళాశాల, సర్జరీ చేయలేని డాక్టర్లు. మంచిర్యాలలో ఈ యొక్క సిచ్యువేషన్ ఉందంట. ఇది అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఏదో కట్టాలి కదా అని చెప్పేసి కట్టినట్టు కట్టారు. మొత్తం 33 జిల్లాలకు 33 వైద్య కళాశాలలు అంటూ గత ప్రభుత్వం ఊదర కొడుతూ కట్టినటువంటి వైద్య కళాశాలలు మొత్తానికి పర్మిషన్లు అయితే వచ్చినాయి, కానీ అవి నడుస్తున్నటువంటి తీరు అయితే చాలా శోచనీయంగా కనబడతా ఉంది. ఇబ్బడి ముబ్బడిగా కొత్త మెడికల్ కళాశాలలు, అడ్డగోలుగా ఎన్ఎంసి అనుమతులు, షెడ్లు, గోదాముల్లో తరగతులు, కొత్త కాలేజీలకు ప్రొఫెసర్లు దొరక్క అవస్థలు, ప్రైవేటు ప్రభుత్వ కాలేజీల్లో గురువుల కొరత, రోగులు సర్జరీలు అంతా మాయే. ప్రైవేటులో నకిలీ వేలిముద్రలతో అధ్యాపకుల హాజరు, నైపుణ్యం లేకుండానే ఎంబీబీఎస్ పూర్తి, చిన్న సర్జరీ చేయాలన్నా పరేషాన్. ఎంబీబీఎస్లు పీజీలు చేసిన వాళ్లకు వణుకుతున్న చేతులు, వైద్య విద్యలో కొరవడుతున్నటువంటి నాణ్యత, నిరుద్యోగులుగా మారుతున్నటువంటి వైద్యులు. దేశంలో 1000 మందికి ఓ వైద్యులు, తెలుగు రాష్ట్రాల్లో 681 మందికి ఓ డాక్టర్. త్వరలో ఇంజనీరింగ్ మాదిరిగానే వైద్య విద్య మారుతుందన్న ఆందోళన కలుగుతూ ఉందంట. ఈ యొక్క మంచిర్యాల గోదాముల్లో నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి ఒక ఫోటోను చూడొచ్చు. మరొక వైపు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్లో ఓ భవనంలో నిర్వహిస్తున్నటువంటి వైద్య కళాశాల. అసలు వైద్య కళాశాలకు ఉండాల్సినటువంటి మినిమం నామ్స్ మనకు భారతదేశానికి సంబంధించినటువంటి మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి దాని ప్రకారం మినిమం నామ్స్ కూడా లేకుండానే వైద్య కళాశాలలు రన్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ అవి ప్రభుత్వ వైద్య కళాశాలలు. దానిలో ఉండాల్సినటువంటి కనీస సౌకర్యాలు లేకుండా, దానిలో ఉండాల్సినటువంటి కనీసమైనటువంటి మౌలిక వసతులు లేకుండా కళాశాలలు అయితే రన్ అవుతూ ఉన్నాయి. ఇంకో ఇలాంటి గోదాములలో వైద్య కళాశాలలు నడుస్తున్నాయంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి వెంటనే చేయాలనో లేకపోతే ఏందో కానీ ఈ యొక్క విషయాలు అయితే తీసుకొచ్చింది. కానీ దీనికి కట్టాల్సినటువంటి భవంతులు కట్టలేదు, దానికి ఉండాల్సినటువంటి కనీసం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి ఆ యొక్క ఎక్విప్మెంట్ లేదు. పూర్తిగా ఇట్లాంటి పరిస్థితులలో ఇవి రన్ అవుతున్నాయి. ఒక ప్రైవేటు బిల్డింగ్లో నడుస్తున్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ప్రభుత్వ కళాశాల ఇట్లుంటే, మంచిర్యాలలో అయితే ఇంకా దారుణం. ఇది గోదాం డైరెక్టు మన బియ్యం అలాగే ధాన్యాలు స్టోర్ చేసుకున్నటువంటి గోదాంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆసిఫాబాద్ వైద్య కళాశాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇక్కడ పనిచేసేందుకు అధ్యాపకులు రావడం లేదు. 27 మంది ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా 2 ఉన్నారు. 30 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను ఒక్కరే పనిచేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ 58 పోస్టులకు గాను 54 ఖాళీగా ఉన్నాయి. అమ్మాయిల వసతి గృహాన్ని మార్కెట్ కమిటీ కార్యాలయంలో, అబ్బాయిలకు పాత డిఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిరట. అంటే దారుణమైనటువంటి పరిస్థితి. 2009-10కి పూర్వం ఇంజనీరింగ్, 2009-10 తర్వాత ఇంజనీరింగ్ ఎట్లున్నదో సేమ్ అట్లనే ఇప్పుడు 2020-21 ముందు వైద్య కళాశాలలు, 2022-23 తర్వాత వైద్య కళాశాలలు మారుతున్నటువంటి ఈ యొక్క దయనీయ పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇంజనీరింగ్ డాక్టర్ చదవటం అంటే గతంలో గొప్ప. ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది. పలానా వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు అంటూ గొప్పగా చెప్పుకునేవారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మంచి కొలువులు దొరికేవి. అలాంటి ఇంజనీరింగ్ విద్యలో క్రమంగా నాణ్యత తగ్గిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడంతో సాంకేతిక విద్యలో నాణ్యత కొరవడింది. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం చిన్న ఉద్యోగాలు, చివరికి డెలివరీ బాయ్స్ గాను, క్యాబ్ డ్రైవర్లు కానీ పనిచేస్తున్నారు. చాలా మందికి అలాంటి ఉపాధి కూడా దొరకడం లేదు, ఎలాంటి ఉపాధి కూడా దొరకడం లేదు. ఇప్పటికీ వైద్య విద్య పరిస్థితి కూడా దాదాపు అలాగే తయారయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలు దేవులుగా కొలిచేటువంటి డాక్టర్లకు సంబంధించినటువంటి పరిస్థితి అంటే రేపు పొద్దున ఎవరు మరి కరెక్ట్ అయినటువంటి డాక్టర్ అని ఎదురు చూసేటువంటి పరిస్థితి వస్తుంది ఏందనేది కూడా ఒక ప్రశ్నగానే మిగిలింది. ఖచ్చితంగా ఈ విషయంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్, ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ వాళ్ళైతే ఖచ్చితంగా అసలు ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా మారుస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో ఒక ఆలోచన చేస్తే మరి బాగుంటుంది అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మనం చూస్తుంటే ఇది కరీంనగర్లో గోదాంలో కొనసాగుతున్నటువంటి మెడికల్ కాలేజ్. ఇక్కడ ఇది ఒక గోదాం, మంచిర్యాల ఒక గోదాం కనబడతా ఉంది. ఇక ప్రైవేటు దానిలోనే కనబడుతున్నటువంటి ఇవైతే కనబడతా ఉన్నాయి. పూర్తిగా ఇదైతే మారాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక
దీనికి సంబంధించి ఖమ్మంలో పునాదుల దశలోనే ఉన్నటువంటి మెడికల్ కాలేజీ భవనాన్ని ఒకవైపు చూపిస్తూ ఉన్నారు. ఇక మరొక వైపు చూస్తే పూర్తిగా ఎక్కడెక్కడ ఎలా ఉందనేసి ఒకసారి చూసుకుంటే నర్సంపేటలో 137 మందికి 87 మంది. నర్సంపేట మెడికల్ కాలేజీలో 50 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది అడ్మిషన్లు మొదలయ్యాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 137 మంది ఉండాల్సి ఉండగా కేవలం 87 మందే పనిచేస్తున్నారు. అధ్యాపకుల సంఖ్య తగినంతగా లేదు అంటూ ఒకటి కనబడతా ఉంది. మరొక వైపు కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలను కొత్తపల్లిలోని తెలంగాణ సీడ్స్ గోదాముల్లో ఏర్పాటు చేశారు. కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రొఫెసర్ పోస్టులు 27 మంజూరు కాగా 10 మందే ఉన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లు 30 మందికి గాను 16 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 58కి గాను 51 మంది ఉన్నారట. ఇది కరీంనగర్ పరిస్థితి. ఇక గద్వాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. 5 ప్రొఫెసర్లు, 12 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. మొదటి ఏడాదిలో 60 మందికి గాను 42 మంది ఉన్నారు. వీరిలోనూ రెగ్యులర్ 20 మంది, కాంట్రాక్ట్ 22 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే బోధనేతర సిబ్బందిలో 20 మందికి గాను కేవలం 3 మాత్రమే పనిచేస్తున్నారట. అసలు లైబ్రరీ లేదట ఇక్కడ. ఇంకా ఎట్లాంటి డాక్టర్లు బయటకు వస్తారో చూద్దాం. మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అదే భవనాల్లో కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు లేవు. ల్యాబ్ సరిగ్గా లేదు. సంగారెడ్డి కాలేజీలో మంజూరైన పోస్టులు 1001 ఉంటే కేవలం 546 మంది పనిచేస్తున్నారు. 455 ఖాళీగా ఉన్నాయి. కామారెడ్డి మెడికల్ కళాశాలలో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు లేరు. 28 మందికి గాను 15 మంది, 30 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు 16 మంది, 59 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 29 మంది ఉన్నారు. యంత్ర పరికరాలు పూర్తి స్థాయిలో లేవు. గైనిక్ వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. హాస్పిటల్లో బ్లడ్ సరిపోవడం లేదు. జైత్యాల ప్రభుత్వ మెడికల్ షాప్ అంటే రాష్ట్రంలో అన్ని మెడికల్ షాప్లో దాదాపు అదే పరిస్థితి ఉంది. అన్ని మెడికల్ కళాశాలల పరిస్థితి ఇట్లనే ఉన్నది. ఇక మంచిర్యాలకు సంబంధించి, సిరిసిల్లకు సంబంధించి, నిర్మలకు సంబంధించి, కొత్తగూడెంకు సంబంధించి, వనపర్తికి సంబంధించి, నారాయణపేటకు సంబంధించింది, పెద్దపల్లికి సంబంధించింది. ఇక లాస్ట్కు మనం చూడాల్సింది ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలల్లోనూ అధ్యాపకుల మౌలిక సదుపాయాల కొరత ఉంది. ఉస్మానియా మెడికోలకు కనీస హాస్టల్, మరుగుదొడ్లు సౌకర్యాలు లేవు. గాంధీలో 250 యూజీ, 221 పీజీ సీట్లు ఉండగా కేవలం 60 మంది ప్రొఫెసర్లు, 199 మంది అసిస్టెంట్లు, 77 మంది అసోసియేట్లు ఉన్నారు. ఇంకా అధ్యాపకుల కొరత ఉంది. గాంధీలో సైకియాట్రిస్టులు, మైక్రోబయాలజిస్టు, అలాగే రేడియాలజీ విభాగంలోనూ ప్రొఫెసర్లు లేరు అంటూ పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఒక వార్తనైతే ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. అంటే ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేటువంటి డాక్టర్లు ఎంత మేరకు ఈ కళాశాలలలో చదివితే వారికి ఎంత మేరకు దీని విషయంలో మరి కనీస అవగాహన ఉంటుందా? వాళ్ళు చేసేటువంటి సర్జరీలు సక్సెస్ అవుతాయా? వారు ఇచ్చేటువంటి ట్రీట్మెంటు మరి పేద ప్రజలకు అందుతుందా అందదా అంటే మరి వీళ్ళు బతికిస్తారా, లేకపోతే ఇంకేదైనా చేస్తారా, కొత్త రోగాలను మరి అతనికి అంటించి పంపిస్తారా అనేటువంటి భయాందోళనలు కూడా గురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తెలంగాణ ఈ విషయంలో ఒక ఆలోచన చేయాల్సిందే. ఈ యొక్క కాలేజీలన్నిటికి కూడా కనీస మౌలిక వసతులు అయితే కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ ఆందోళనలు కూడా జరుగుతూ ఉన్నాయంట. ఆసిఫాబాద్లో అధ్యాపకుల కోసం ఆందోళన. ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో అధ్యాపకులు లేకపోవడంతో అక్కడి విద్యార్థులు ఈ నెల 2వ తేదీన కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. అధ్యాపకులు లేక కేవలం సీనియర్ రెసిడెంట్లు, ఇంటర్నులతో నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరగతులు ప్రారంభమై 3 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్క మృతదేహం కూడా అందుబాటులో లేకపోవడంతో కేడవర్ డిటెక్షన్ చేయలేకపోతున్నామని వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి వీళ్ళు రేపు పొద్దున బయటకు వస్తే మాత్రము ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. ఇక అన్ని కళాశాలలు ఇది ఇట్లనే కొనసాగితే సర్టిఫికేట్ డాక్టర్లు మాత్రమే బయటకు వస్తారు, సర్జరీ డాక్టర్లు బయటకు రారు అసలుకి. ఎస్, ఇక నియామకాలే కాదు పోస్టింగ్ ముఖ్యమే అంటూ డాక్టర్ నరహరి, నాగర్ కర్నూలు కాలేజీ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక డాక్టర్ బాగం కిషన్ రావు ఏం చెప్తున్నాడంటే ఇలాగైతే రోగులను ఇలా చూస్తారు. కాలేజీల సంఖ్యకు తగ్గట్లుగా అధ్యాపకులు మౌలిక సదుపాయాలు ఉండాలి. అవి లేకుండానే వైద్య విద్యను పూర్తి చేస్తే
లేకపోతే రేపటి రోజున రోగులను ఎలా చూస్తారు, ఎలా వైద్యం చేస్తారు? ఇదో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి వానాకాలం చదువులతో భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ వైద్యులను కూడా ఇప్పటి ఎంబీబీఎస్లు భర్తీ చేసేటువంటి పరిస్థితి లేదంటే అంటే ఆర్ఎంపీ వైద్యులతోనే ఎంబీబీఎస్ను డాక్టర్ భాగం కిషన్ రావు ఐఎంఏ అధ్యక్షుడు ఖమ్మం నుంచి వెళ్ళి అతను చెప్తున్నట్టు అనమాట. అసలు ఇంకా స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రొఫెసర్లు రావడం లేదు, పేరుకే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఇక్కడ ఏ సౌకర్యం సరిగ్గా లేదు, అధ్యాపకులు లేకుండానే ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాం, ఇప్పుడు అడిగితే త్వరలోనే కాంట్రాక్ట్ పద్ధతిలో బోధనా సిబ్బందిని ఎంపిక చేస్తామన్నారు, కానీ మేము సెకండ్ ఇయర్కు వచ్చినా పరిస్థితి ఏం మారలేదంటూ ఒక విద్యార్థి చెప్తున్నారు. ఎక్కడ చూసినా ఇక్కడ నర్సంపేటలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులే జరుగుతూ ఉన్నాయి, 80% వైద్య కళాశాలలో కనీసం ప్రమాణాలు కూడా కరువైనాయి అని చెప్పేసి ఈ వార్త అయితే కనబడతా ఉంది. ఇక కామారెడ్డిలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఏడ చూసినా నాగేష్ అసలు ఈ యొక్క వైద్యం మరి మనోళ్లకు చేయడానికి అవకాశం ఉందా లేదా పక్కన పెడితే డిస్టర్బెన్స్ అయితే ఉండేటట్టున్నది. ఖచ్చితంగా ఈ విషయంలో డైరెక్టర్ యాప్ తెలంగాణ హెల్త్ అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి సీరియస్గా ఆలోచించాలి, చిన్నగా కూడా కాదు. ఎందుకంటే వైద్యులను దేవుళ్ళతో పోలుస్తారు అందరూ. ఇలా వైద్యులకే విద్య కరువై వాళ్ళని ఏదో సర్టిఫికేట్ కోర్సులతో బయటకు పంపిస్తే రేపు సమాజంలో వాళ్ళు ఒక సర్జరీలు చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఒక ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. పేద ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు పేద ప్రజలు వాళ్ళకు వైద్యం అందియాలంటే వీళ్ళతో అందిస్తే ఒకవేళ వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది.